హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాకరకాయతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ముందుగా కాకరకాయను తీసుకుని వాటిపైన పీల్ చేసి లోపల ఉన్న విత్తనాలు గుజ్జును మొత్తం నీట్గా సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు తీసుకోవాలి. అలాగే ఒక ఆనియను, మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు. ముందుగా రోట్లో ఎండుమిరపకాయలని జీలకర్ర, ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. వీటిని దంచుకున్న తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా వేసుకొని దంచుకోవాలి. కాకరకాయలను మనం కావాలంటే మెత్తగా అయినా దంచుకోవచ్చు, లేదా కచ్చా పచ్చాగా అయినా కూడా దంచుకోవచ్చు. అలాగే ఇందులో మనం వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక 5 రెబ్బలు వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా పసుపు వేసుకొని ఈ కాకరకాయలన్నింటినీ మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మపండు సైజు అంత చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను ముందే, దాన్ని ఇందులో వేసుకోవాలి. చింతపండు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, కాకరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి చింతపండు వేసుకొని దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద ఎర్రగడ్డని పొట్టు తీసేసి దీన్ని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. కాకరకాయలను కూడా నేను మరీ మెత్తగా దంచకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్నాను. తర్వాత ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే రోట్లో కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ని కూడా ఒక కప్పులోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న కాకరకాయ చట్నీని ఇందులో వేసుకోవాలి. దీన్ని అంతటిని బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగనివ్వాలి. మనం పచ్చి కాకరకాయలను వేసుకున్నాం కాబట్టి బాగా వేగాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం వాటర్ వేసి రోలు కడిగి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి 1 కప్పు, వీటిని ఈ కాకరకాయ చట్నీలో వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయ చట్నీని ఉడికించుకోవాలి. అప్పుడు చేదు లేకుండా కమ్మటి రుచితో ఉంటుంది కాకరకాయ చట్నీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.